రీసెంట్ గా అరేబియన్ సముద్రంలో పెట్రోలింగ్ చేస్తున్న ఇండియన్ కోస్టల్ గార్డ్స్ పాకిస్తాన్ నుండి ఇల్లీగల్ గా ఇండియన్ వాటర్ లోకి ఎంటర్ అయిన అల్ మదీనా అనే షిప్ ని చేస్ చేసి 10 మంది పాకిస్తానీయులను అరెస్ట్ చేసింది. ఇది ఒక గ్రీన్ వాటర్ నేవీ ఆపరేషన్. హార్మూజ్ ని ఇరాన్ క్లోజ్ చేసిన తర్వాత నుండి ఇండియన్ ఆయిల్ కార్గోస్ కి సెక్యూరిటీ కోసం ఇండియన్ నేవీ వార్షిప్స్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దగ్గర పోస్ట్ అయి ఉన్నాయి. ఇది ఒక బ్లూ వాటర్ నేవీ ఆపరేషన్. ఈ సిచ్యువేషన్స్ ఒకే కాయిన్ కి ఉన్న రెండు సైడ్స్ లాంటివి. హలో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం బ్లూ అండ్ గ్రీన్ వాటర్ నేవీస్ అంటే ఏంటి, ఈ రెండు నేవీస్ భారతదేశపు సముద్రపు మార్గాలను కాపాడే పద్ధతుల్లో డిఫరెన్సెస్ ఏంటి, ఇండియన్ నేవీని ఒక ట్రూ బ్లూ వాటర్ నేవీగా చెప్పొచ్చా, ఈ రెండు నేవీస్ లోని వార్షిప్స్ లో ఎలాంటి డిఫరెన్సెస్ ఉంటాయో ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. ప్రపంచంలో ఉన్న దేశాలలో కేవలం 70 లేదా 80 దేశాల దగ్గర మాత్రమే బ్యాటిల్ రెడీ నేవీస్ ఉన్నాయి. అందులో కేవలం 10 దేశాల నేవీస్ ని మాత్రమే బ్లూ వాటర్ నేవీస్ గా పరిగణిస్తారు. ఒక దేశపు నేవీకి వాళ్ళ ప్రధాన భూభాగానికి దూరంగా కూడా ఆపరేట్ చేయగలిగే సత్తా ఉంటే వాళ్ళని బ్లూ వాటర్ నేవీ అని అంటారు. బ్లూ వాటర్ నేవీ అనే టైటిల్ ని పొందాలి అంటే ఆ దేశపు నేవీ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి వాళ్ళ శక్తిని చూపించగలగాలి. ఆ నేవీలో సముద్రపు లోతులలోకి వెళ్లగలిగే లార్జ్ సర్ఫేస్ కాంబాట్ వార్షిప్స్ లైక్ డిస్ట్రాయర్స్, ఫ్రిగేట్స్ అండ్ క్రూజర్స్ ఉండాలి. అండ్ శత్రు దేశాల ఎయిర్ స్పేస్ ని కూడా కంట్రోల్ చేయగలిగే ఫైటర్ జెట్స్ ని క్యారీ చేసే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉండాలి. ప్రధాన భూభాగంతో అవసరం లేకుండా సముద్రం నడి మధ్యలోనే రీసప్లై చేయగలిగే రెప్లెనిష్మెంట్ షిప్స్ ఉండాలి. ఇవన్నీ ఉన్న ఇండియన్ నేవీ ఈజ్ ఎ ట్రూ పార్ట్ ఆఫ్ ప్రెస్టీజియస్ బ్లూ వాటర్ నేవీస్. మన గవర్నమెంట్ నేవీ మీద పెట్టిన ఫోకస్ వల్ల మన నేవీ వార్షిప్స్ లిస్ట్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. బయట దేశాల సహాయం లేకుండా మన దేశంలోనే మనం అడ్వాన్స్డ్ వార్షిప్స్ ని తయారు చేసుకోగలగాలి అనే మైండ్ సెట్ ఇండియన్ నేవీని టాప్ బ్లూ వాటర్ నేవీగా తయారు చేసే రోజు ఎంతో దూరంలో లేదు. మన ఇండియన్ నేవీ ఇండియా ప్రొటెక్షన్ కోసం ప్రపంచంలో నలుమూలలు ఉంటే అరేబియన్ సముద్రం నుండి బంగాళాఖాతం వరకు ఉన్న 7500 కిలోమీటర్ల మన తీర ప్రాంతాన్ని ఇండియన్ గ్రీన్ నేవీ అయిన ఇండియన్ కోస్టల్ గార్డ్స్ గార్డియన్స్ లాగా ప్రొటెక్ట్ చేస్తారు. ఆఫ్ షోర్ పెట్రోల్ వెసెల్స్, ఫాస్ట్ పెట్రోల్ వెసెల్స్, హోవర్ క్రాఫ్ట్స్ తో 200కి పైగా షిప్స్ ఉన్న కోస్టల్ గార్డ్స్ ఇండియాకి వెరీ ఇంపార్టెంట్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లే బ్లూ వాటర్ నేవీ వార్షిప్స్ తో కంపేర్ చేసుకుంటే ఇండియన్ కోస్టల్ గార్డ్స్ మన కోస్ట్ 300 నుండి 400 కిలోమీటర్ల వరకు ఆపరేట్ అండ్ కంట్రోల్ చేస్తారు. మన ఇండియన్ కోస్టల్ గార్డ్స్ వాడే షిప్స్ లో ముఖ్యంగా విక్రమ్, వజ్ర, సుజీత్, సంచిత్ లాంటి ఆఫ్ షోర్ పెట్రోల్ వెసెల్స్, ఫాస్ట్ పెట్రోల్ వెసెల్స్, ఎయిర్ కుషన్ వెహికల్స్, ఇంటర్సెప్టర్ బోట్స్, హార్బర్ క్రాఫ్ట్స్ లాంటి ఎన్నో షిప్స్ ఉన్నాయి. కోస్టల్ గార్డ్ షిప్స్ గురించి ఒక డెడికేటెడ్ వీడియోనే చేయొచ్చు. ఇండియన్ నేవీ వార్షిప్స్ లో డిఫెండింగ్ అండ్ అటాకింగ్ కోసం క్రూజ్ మిసైల్స్, టార్పిడోస్, ఫైటర్ జెట్స్ అండ్ హెలికాప్టర్స్ ఉంటే కోస్టల్ గార్డ్ షిప్స్ లో ఉన్న వెపన్స్ వాటి పర్పస్ ని బట్టి ఫాస్ట్ మూవింగ్ పైరేట్ బోట్స్, డ్రోన్స్ అండ్ లో ఫ్లయింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని ఎదుర్కోవటానికి హైటెక్ ర్యాపిడ్ ఫైర్ గన్స్ ఉంటాయి. కోస్టల్ గార్డ్స్ దగ్గర ఉన్న షిప్స్ లో అతి పెద్దది అయిన సమర్థ్ ఆర్ విక్రమ్ క్లాస్ షిప్స్ లో ఇన్బిల్ట్ రిమోట్ కంట్రోల్ టర్రెట్ గన్స్ ఉన్నాయి. ఈ గన్స్ 4 కిలోమీటర్ల లోపు ఉన్న టార్గెట్స్ ని నిమిషానికి 300 నుండి 500 బుల్లెట్స్ తో ఫైర్ చేయగలదు. ఈ గన్స్ తో పాటు స్టెబిలైజ్డ్ రిమోట్ కంట్రోల్ గన్స్ మన ఫాస్ట్ పెట్రోల్ వెహికల్స్ అండ్ ఇంటర్సెప్టర్ బోట్స్ లో ఫిక్స్ అయి ఉన్నాయి. 20,000 పర్సనల్ తో పోర్బందర్, చెన్నై, ముంబై లాంటి 40కి పైగా స్టేషన్స్ ఉన్న ఇండియన్ కోస్టల్ గార్డ్స్ సముద్రంలో 1 లేదా 2 వారాలు ఉండగలవు. అదే బ్లూ వాటర్ లో భాగమైన వార్షిప్స్ ఒకేసారి 3 నెలలకి పైగా సముద్రంలో ఉండగలవు. సో మీరు నెక్స్ట్ టైం ఏదైనా పోర్ట్ ఏరియాలోకి వెళ్తే అక్కడ మీకు మన నేవీ షిప్స్ కనబడితే ఈ వీడియో గుర్తు తెచ్చుకొని అది కోస్టల్ గార్డ్ షిప్పా లేదా నేవీ షిప్పా అని ఖచ్చితంగా తెలుసుకోండి. ఇండియన్ నేవీ అయినా కోస్టల్ గార్డ్స్ అయినా వాళ్ళు ప్రతి క్షణం మన సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్నారని మాత్రం మర్చిపోకండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంకో వీడియోలో కలిసేంత వరకు జై హింద్.